హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ టాప్స్ వీడియోస్ ఛానల్. లాస్ట్ డాకర్ వీడియోలో మనం డాకర్ వాల్యూమ్స్ గురించి డిస్కస్ చేసాం. సో ఈ వీక్ వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఏ మల్టీ కంటైనర్ యాప్. ఒక మల్టీ కంటైనర్ యాప్ని డాకర్ తోటి ఎలా డిప్లాయ్ చేయాలి అనేటటువంటి ఎగ్జాంపుల్ని ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ఎందుకు ఇది అంటే, ఈ వీడియోతో మనకి అసలు డాకర్ ఎలా ఉపయోగపడుతుంది, అసలు రియల్ టైంలో డాకర్ని ఎస్టాబ్లిష్ చేస్తే, డాకర్ కంటైనర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తే, మల్టిపుల్ కంటైనర్స్ని క్రియేట్ చేసి వాటన్నిటిని ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అయ్యేటట్టు మనం చేయగలిగితే వాటి నుంచి రన్ అయ్యేటటువంటి అప్లికేషన్ మనకి ఎలా యాక్సెస్ అవుతుంది, ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఈ రియల్ టైం ఎగ్జాంపుల్లో అర్థమైపోతుంది. ఇప్పుడు దాకా మనం డాకర్ నెట్వర్క్స్ గురించి తెలుసుకున్నాం, డాకర్ వాల్యూమ్స్ గురించి తెలుసుకున్నాం, అలాగే కంటైనర్ని ఎలా యాక్సెస్ చేయాలనే దాని గురించి కూడా తెలుసుకున్నాం, ఇమేజెస్ని ఎలా బిల్డ్ చేయాలి ఆ విషయాలు కూడా తెలుసుకున్నాం. అవన్నీ ఈ వీడియోలో జస్ట్ ఒక అడిషనల్ స్టెప్స్ లాగా మనకి ఒక సీక్వెన్షియల్ స్టెప్స్ లాగా కనిపిస్తాయి. సో ఒక ఓవర్ వ్యూ వీడియో లాగా ఉంటుంది ఇది. దీంట్లో మనకి ఒక మల్టీ కంటైనర్ అప్లికేషన్ బిల్డ్ అయ్యి ఆ అప్లికేషన్ని మనం యాక్సెస్ చేయడంతో ఈ వీడియో అనేది కంప్లీట్ అవుతుంది. సో చివరి వరకు వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది డాకర్ ఫంక్షనాలిటీ. ఇవన్నీ కూడా బిల్డింగ్ బ్లాక్స్ అనమాట, నెక్స్ట్ కుబర్నెటిస్ నేర్చుకోవడానికి కానీ, లేకపోతే ఫర్దర్గా ఇంకే టెక్నాలజీస్ నేర్చుకోవడానికైనా సరే. సో అందుకని చెప్పి నేను ఏది కూడా మిస్ చేయకుండా ఆల్మోస్ట్ లైక్ అన్ని కవర్ చేస్తూ వీడియోస్ చేస్తున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒకవేళ సబ్స్క్రైబ్ అవ్వకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ సర్కిల్లో షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఎక్కువ మందికి రీచ్ అయితే ఎక్కువ మంది నేర్చుకోగలుగుతారు, and that will help me grow my channel, right? So if you haven't subscribed already, please go ahead and do it now. Also click on the bell icon to receive the notifications. Let's get started. So దీనికోసం నేను ఒక నోట్స్ ప్రిపేర్ చేశాను, దానికి సంబంధించినటువంటి ఆ కమాండ్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను, సో యూ కెన్ ప్రాక్టీస్ ఇట్. లెట్ మీ స్విచ్ టు మై డాకర్ కన్సోల్. డాకర్ హోస్ట్కి కన్సోల్కి లాగిన్ అయ్యి, ఇక్కడ డాకర్ ఇమేజెస్ అంటే ప్రస్తుతానికి ఎలాంటి ఇమేజెస్ కూడా లేవు, అలాగే డాకర్ -a అంటే ఎలాంటి కంటైనర్స్ లేవు, డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అంటే డిఫాల్ట్గా ఉండే నెట్వర్క్సే ఉన్నాయి, డాకర్ వాల్యూమ్ ఎల్ఎస్ అంటే డిఫాల్ట్గా ఉండే వాల్యూమ్సే ఉన్నాయి, అంటే ఎలాంటి వాల్యూమ్స్ లేవు. సో ఇప్పుడు మనం చేయబోయేటటువంటి ఎగ్జాంపుల్ తోటి మనం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్లికేషన్ని బిల్డ్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఏం చేద్దాం అంటే, జస్ట్ లెట్స్ క్రియేట్ ఏ డైరెక్టరీ నేమ్డ్ యాజ్ డాకర్, అండ్ దీంట్లోకి వెళ్ళి నేను ఒక కోడ్ రిపాజిటరీని క్లోన్ చేస్తున్నాను. అగైన్ ఈ కమాండ్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను, సో యూ కెన్ ప్రాక్టీస్. సో గిట్ క్లోన్ అని చెప్పి నా అకౌంట్లో ఉన్నటువంటి ఈ మెర్న్ అనేటటువంటి అప్లికేషన్కి సంబంధించిన సోర్స్ కోడ్ మొత్తాన్ని కూడా నేను క్లోన్ చేసి నా సిస్టంలోకి డౌన్లోడ్ చేస్తున్నాను ప్రస్తుతానికి నా డాకర్ హోస్ట్లోకి. మెర్న్ అంటే ఏంటి అంటే MongoDB, Mongo Express అండ్ Nginx సర్వర్, Redis, ఈ 4 కలిపి దీంట్లో ఉంటాయి అన్నమాట. అంటే ప్రతిదీ కూడా ఈ అప్లికేషన్ని సపోర్ట్ చేసేటటువంటి బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్. లైక్ డేటాబేస్ కోసం MongoDB వాడుతున్నాం, Nginx అంటే ఫ్రంట్ ఎండ్ కోసం వాడుతున్నాం, Redis అంటే క్యాషీ కోసం వాడతారనమాట ఇంటర్నల్గా. సో నా క్లోన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక డైరెక్టరీ క్రియేట్ అయింది. ఇందులో ఈ డైరెక్టరీలోకి నావిగేట్ అయితే ఇక్కడ మనకి 3 ఫోల్డర్స్ ఉంటాయి బేసిక్గా. సర్వర్ ఒకటి, క్లయింట్ ఒకటి, Nginx ఒకటి. మనం ఏదైనా ఇప్పుడు ఈ అప్లికేషన్ మొత్తాన్ని బిల్డ్ చేసుకునే ముందు మనకి ఇమేజెస్ కావాలి, మనకి నెట్వర్క్స్ కావాలి, వాల్యూమ్స్ కూడా కావాలి. సో లెట్స్ గో అహెడ్ అండ్ క్రియేట్ ఎ నెట్వర్క్. నెట్వర్క్ని ఎలా క్రియేట్ చేస్తాం? డాకర్ నెట్వర్క్ క్రియేట్ అనే కమాండ్ తోటి క్రియేట్ చేయొచ్చు. లైబ్రరీ -marn.api. ఇంతకుముందు నెట్వర్క్ ఎల్ఎస్ చేసినప్పుడు మనకి 3 ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అంటే 4వ నెట్వర్క్ కూడా యాడ్ అయింది. అలాగే ఇంతకుముందు ఎల్ఎస్ చేసినప్పుడు వాల్యూమ్స్కి ఎలాంటి వాల్యూమ్స్ కనిపించలేదు, ఇప్పుడు వాల్యూమ్ ఎల్ఎస్ చేస్తే ఇప్పుడు ఒక వాల్యూమ్ని క్రియేట్ చేసి వాల్యూమ్ ఎల్ఎస్ చేస్తే మనకి వాల్యూమ్స్ కనపడతాయి. ఈ పర్టికులర్ వాల్యూమ్ని మనం మన MongoDB డేటాబేస్ని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం అనమాట. సో వాల్యూమ్స్ అంటే ఏంటి అంటే లాస్ట్ వీడియోలో నేను తరువుగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు అర్థం కాకపోతే వాల్యూమ్స్ కాన్సెప్ట్ దాంట్లో మనకి
క్లియర్గా అర్థమవుతుంది. అలాగే నెట్వర్క్స్ కూడా మనం అంతకుముందు వీడియోలో డిస్కస్ చేసాం. సో హౌ టు క్రియేట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నెట్వర్క్స్, కంటైనర్స్కి ఏ నెట్వర్క్స్ని వాడతారు, ఇవన్నీ కూడా ఆ డాకర్ నెట్వర్క్స్ అనే వీడియోలో కవర్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు కావాల్సినటువంటి కోడ్ రెడీగా ఉంది. ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నాం, ఒక వాల్యూమ్ క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అంటే ఇమేజెస్ని బిల్డ్ చేసుకోవాలి. సో ప్రస్తుతానికి ఇమేజెస్ చూస్తే ఏమీ లేవు, బ్లాంక్ ఉన్నాయి. సో నేనేం చేయాలి అంటే ఇమేజ్ని బిల్డ్ చేయాలంటే మనం యూజువల్గా డాకర్ ఫైల్ని వాడతాం. ఆ డాకర్ ఫైల్ని వాడి మనం ఎలా ఇమేజ్ని బిల్డ్ చేయాలి అనేది కూడా డీటెయిల్గా నేను వన్ ఆఫ్ ద ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. డాకర్ ఫైల్ అనేది డాకర్ ఇమేజెస్ని బిల్డ్ చేయడానికి ఉపయోగించుకునేటువంటి ఒక ఇన్పుట్ ఫైల్ అన్నమాట. సో ఇప్పుడు మన అప్లికేషన్ కోసం మనకి 3 ఇమేజెస్ కావాలి. ఇన్ఫ్యాక్ట్ 5 ఇమేజెస్ కావాలి. కానీ MongoDB, Mongo Express అనేటటువంటి ఇమేజెస్ మనకి డాకర్ హబ్లో దొరుకుతాయి. కాబట్టి వాటిని డైరెక్ట్గా డాకర్ హబ్ నుంచి పుల్ చేసుకోవచ్చు. బట్ ఏవైతే మన అప్లికేషన్ స్పెసిఫిక్ ఇమేజెస్ ఉన్నాయో వాటిని మాత్రం మనం బిల్డ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఒక కంటైనర్ని క్రియేట్ చేద్దాం. ఆ కంటైనర్ MongoDBకి సంబంధించినటువంటి కంటైనర్ అన్నమాట. ఈ కమాండ్ నేను ఇక్కడ డైరెక్ట్గా పేస్ట్ చేస్తున్నాను, బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఇట్ డస్ అనేది. సో డాకర్ రన్ -dit డిటాచ్డ్ మోడ్ ఇంటరాక్టివ్ టెర్మినల్, ఈ పోర్ట్ మీద కంటైనర్ని ఎక్స్పోజ్ చేయమని చెప్తున్నాను. ఈ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ని డిఫైన్ చేస్తున్నానంటే ఈ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ని కంటైనర్ లోపల మ్యాప్ చేయమని చెప్తున్నాను అనమాట. అలాగే ఈ వాల్యూమ్ని కూడా మౌంట్ చేయమని చెప్తున్నాను. ఇందాక మనం క్రియేట్ చేసుకున్నాం MongoDB -data అనే వాల్యూమ్ని. ఆ వాల్యూమ్ని కంటైనర్కి మ్యాప్ చేయమని చెప్తున్నా. అలాగే కంటైనర్ నేమ్ ఇస్తున్నాను, తర్వాత కంటైనర్కి ఏ నెట్వర్క్కి అటాచ్ అవ్వాలనేది కూడా చెప్తున్నాను అనమాట. సో ఇలా మనం రన్ చేసినప్పుడు మనకి కావాల్సినటువంటి పర్టికులర్ అప్లికేషన్ని మనం బిల్డ్ మనం ఒక కంటైనర్ కింద రన్ చేయొచ్చు. సో లెట్స్ గో అహెడ్ అండ్ డూ దట్. ఇక్కడ ఇది నెట్వర్క్ అండ్ ఇది ఇమేజ్ నేమ్ అనమాట. సో మన దగ్గర ఇమేజ్ లేదు, డాకర్ ఇమేజెస్లో మాంగో ఇమేజ్ లేదు. ఇప్పుడు నీ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయగానే ఫస్ట్ ఏం చేస్తుంది, అనేబుల్ టు ఫైండ్ ద ఇమేజ్ మాంగో లేటెస్ట్ లోకలీ, సో ఐఎమ్ పుల్లింగ్ ద ఇమేజ్ ఫ్రమ్ dockerhub.com అని చెప్పి ఆ ఇమేజ్ని ఫస్ట్ పుల్ చేసుకుని తర్వాత దాన్ని యూజ్ చేసి మనం ఇచ్చిన పారామీటర్స్ తోటి MongoDBకి సంబంధించినటువంటి కంటైనర్ని క్రియేట్ చేస్తుంది అనమాట. క్రియేట్ చేసి దాన్ని పోర్ట్ 27017 పైన ఎక్స్పోజ్ చేస్తుంది. సో ఆ కంటైనర్ రన్ స్టేట్లోకి వస్తుంది. మనం డాకర్ రన్ కమాండ్ వాడుతున్నామంటే ఆటోమేటికలీ అది క్రియేట్, స్టార్ట్ అండ్ ఎగ్జెక్ ఆపరేషన్ని కూడా సీక్వెన్స్లో పర్ఫామ్ చేసేస్తుంది. కానీ ఇక్కడ ఇంటరాక్టివ్ టెర్మినల్ ప్లస్ డిటాచ్డ్ మోడ్ ఇచ్చాం కాబట్టి రన్ చేసేసి డిటాచ్ అయిపోతుంది అనమాట కంటైనర్ నుంచి. ఇవన్నీ కూడా మనం డాకర్ ఆపరేషన్స్ వీడియోలో డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోలో. సో ఇఫ్ యూ హ్యావెంట్ సీన్ దాట్, గో అహెడ్ అండ్ వాచ్ ఇట్. ఆ వీడియోని కూడా చూడండి. సో ఈ ఇమేజ్ MongoDB ఇమేజ్ని పుల్ చేసుకుంది, కంటైనర్ని క్రియేట్ చేసింది. ఇప్పుడు మనం ఇమేజెస్ లిస్ట్ చూస్తే లోకల్గా మనకి MongoDB ఇమేజ్ ఉంది. అలాగే కంటైనర్స్ చూస్తే MongoDB కంటైనర్ క్రియేట్ అయింది అండ్ అది రన్నింగ్ స్టేట్లో ఉంది ప్రస్తుతానికి. నెక్స్ట్ ఏం చేయాలి, Mongo Express కంటైనర్. Mongo Express అనేది MongoDBని మేనేజ్ చేయడానికి ఉపయోగించేటటువంటి ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. అంటే MongoDBలో ఏవైనా చేంజెస్ చేయాలన్నా, కొత్త డేటాబేసెస్ క్రియేట్ చేయాలన్నా, లేకపోతే రికార్డ్స్ అప్డేట్ చేయాలన్నా, రికార్డ్స్ డిలీట్ చేయాలన్నా, అవన్నీ కూడా మనం యూజువల్గా కమాండ్ లైన్ ద్వారా చేస్తాం. అదర్వైజ్ ఒకవేళ GUI నుంచి చేయాలి ఆ ఆపరేషన్స్ అన్నీ కూడా అనుకుంటే Mongo Express కంటైనర్ని క్రియేట్ చేస్తే ఈ ఎక్స్ప్రెస్ కంటైనర్ ఈ DBకి కనెక్ట్ అయ్యి ఆ పర్టికులర్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి మనకి హెల్ప్ చేస్తుంది. సో ప్రస్తుతానికి ఈ కంటైనర్కి సంబంధించిన ఇమేజ్ వచ్చేసరికి Mongo Express. ఇక్కడ మనం ఏం చేసామంటే పోర్ట్ 8081 మీద ఎక్స్పోజ్ చేసాం ఈ పర్టికులర్ అప్లికేషన్ని. అండ్ ఈ కంటైనర్కి MongoDBకి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేసాం. MongoDBకి లాగిన్ అవ్వడానికి యూజర్ నేమ్ అడ్మిన్ వాడమని చెప్పాం, పాస్వర్డ్ వాడమని చెప్పాం. అండ్ అలాగే సేమ్ నెట్వర్క్కి కనెక్ట్ చేసాం. దీని కంటైనర్ నేమ్ వచ్చి ఇట్లా పెట్టుకున్నాం.
అండ్ వీటితో పాటు ఫర్దర్గా ఇంకా కొన్ని ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ని కూడా డిఫైన్ చేసాం. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ని మనం యాక్సెస్ చేయాలంటే డాకర్ ఇమేజెస్ ఫస్ట్ చూస్తే 2 ఇమేజెస్ ఉన్నాయి. డాకర్ పిఎస్ చూస్తే 2 కంటైనర్స్ ఉన్నాయి. MongoDB ఇమేజ్ వచ్చేసరికి 27017 మీద ఎక్స్పోజ్ అయితే మాంగో ఎక్స్ప్రెస్ వచ్చేసరికి 8081 మీద ఎక్స్పోజ్ అయింది. సో నేను ఈ అప్లికేషన్ యాక్సెస్ చేయాలి అంటే ఇఫ్ కాన్ఫిగ్ చేసి నా కంటైనర్కి సంబంధించిన ఐపీ అడ్రస్, నా డాకర్ హోస్ట్ ఐపీ అడ్రస్ తీసుకుని బ్రౌజర్కి వెళ్ళి ఇఫ్ ఐ హిట్ 8081 దెన్ నాకు ఒక లాగిన్ ప్రాంప్ట్ అడిగింది. సో యూజర్ నేమ్ వచ్చి అడ్మిన్, పాస్వర్డ్ వచ్చి పాస్వర్డ్ కాబట్టి ఆ ఇంటర్ఫేస్కి కనెక్ట్ అవ్వడానికి మనం ఇక్కడ ఇచ్చినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్. సో యూజర్ నేమ్ అడ్మిన్ అండ్ బేసిక్ అథెంటికేషన్ పాస్వర్డ్ వచ్చి admin 12345. So let me try with that. Admin sign in ante idigo ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ టు మేనేజ్ యువర్ MongoDB అప్లికేషన్. MongoDBలో డేటాబేసెస్ క్రియేట్ చేయాలన్నా, డేటాబేసెస్కి సంబంధించి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలన్నా, ఆ డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి మాంగో వాళ్ళు మనకి ఇచ్చినటువంటి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషనే మాంగో ఎక్స్ప్రెస్. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి మనం ఒక మల్టీ కంటైనర్ అప్లికేషన్ అనొచ్చు, ఎందుకంటే ఇది ఫ్రంట్ ఎండ్, అది బ్యాక్ ఎండ్. సో బట్ ఇది సేమ్ అప్లికేషన్కి సంబంధించింది కాబట్టి వి కాంట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ మల్టీ కంటైనర్ అప్లికేషన్. 2 కూడా MongoDBకి సంబంధించినవి కంటైనర్స్. ఇది పక్కన పెడితే నెక్స్ట్ ఏంటి అంటే మనం ప్రస్తుతానికైతే మన దగ్గర 2 ఇమేజెస్ ఉన్నాయి, మాంగో ఎక్స్ప్రెస్. ఇప్పుడు ఫర్దర్గా మనకు కావాల్సినటువంటి అప్లికేషన్ కోసం మనం ఒక 3 ఇమేజెస్ని బిల్డ్ చేయాలి. ఇక్కడ ఏమేమి డైరెక్టరీస్ ఉన్నాయంటే సర్వర్ డైరెక్టరీ ఉంది, అండ్ క్లయింట్ డైరెక్టరీ ఉంది, అండ్ తర్వాత మనకి ఈ పర్టికులర్ ఇది కూడా ఉంది. సో దానికోసం మనం ఏం చేయాలంటే సిడి సర్వర్ వెళ్ళి ఇక్కడ ఒక డాకర్ ఫైల్ ఉంది. సో మనం మన అప్లికేషన్ని బిల్డ్ చేయడానికి మనకి కావాల్సినటువంటి ఇమేజ్ నేమ్ని ఇస్తూ మనం అప్లికేషన్ బిల్డ్ చేయాలి. సో అప్లికేషన్ బిల్డ్ చేయడానికి ఇమేజ్ని బిల్డ్ చేయడానికి మనం వాడే కమాండ్ ఏంటి, డాకర్ బిల్డ్ -t అంటే ట్యాగ్ నేమ్, తర్వాత ఏ ఇమేజ్ నేమ్ అయితే మనం ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ నేమ్, అండ్ దెన్ డాట్. ఇలా ఇస్తే ఏం చేస్తుంది, ఈ కరెంట్ డైరెక్టరీలో ఉన్నటువంటి డాకర్ ఫైల్ని రీడ్ చేసి ఈ నేమ్ తోటి ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. సో ఎంటర్ చేస్తే అది ఇమేజ్ బిల్డ్ ప్రాసెస్ ఈ పర్టికులర్ ఇమేజ్ కోసం. సో ఆబ్వియస్లీ అది వెళ్ళి కావాల్సినటువంటి లైబ్రరీస్ అన్నిటిని ఫెచ్ చేసుకుని దాంట్లో ఉన్నటువంటి ఆ స్టెప్స్ అన్నిటిని పర్ఫామ్ చేస్తూ ఒక ఇమేజ్ని అయితే క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, సేమ్ సర్వర్కి ఎలా అయితే ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నామో వేరే ఫోల్డర్స్లో మనకి ఇంకా క్లయింట్ ఫోల్డర్ ఉంది, ఇంజనీరింగ్స్ ఫోల్డర్ ఉంది, వాటికి కూడా ఇమేజెస్ని క్రియేట్ చేసుకోవాలి. సో వన్స్ ఇది అయిపోగానే మనం ఆ ఆపరేషన్ కూడా చేసి ఆ 2 ఇమేజెస్ని కూడా మనం ప్రిపేర్ చేసుకుంటే టోటల్గా మన సిస్టంలో లోకల్గా 5 ఇమేజెస్ ఉంటాయి. ఆల్రెడీ 2 కంటైనర్స్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసే ఈ 3 ఇమేజెస్ తోటి మనం మిగిలిన 3 కంటైనర్స్ని క్రియేట్ చేస్తే అక్కడికి మనకి కంప్లీట్ అయిపోయింది. సో డాకర్ ఇమేజెస్ ఫిష్ చేస్తే ఇదిగో కొత్త ఇమేజ్ ఒకటి వచ్చింది. సో ఇప్పుడున్నటువంటి లొకేషన్ నుంచి బయటకు వచ్చేసి సిటీ క్లయింట్, సేమ్ లైక్ డాకర్ కూడా ఎల్ఎస్ చేస్తున్నాను, ఇందులో కూడా ఒక డాకర్ ఫైల్ ఉంది. సో నేనేం చెప్తున్నానంటే డాకర్ బిల్డ్ -t, ఈ ఇమేజ్ నేమ్ వచ్చేసరికి సంథింగ్ లైక్ ఇది, అండ్ డాట్ అంటే కరెంట్ డైరెక్టరీలో ఉన్న డాకర్ ఫైల్ని పిక్ చేసుకోమని చెప్తున్నాం. సో క్లయింట్కి సంబంధించిన అప్లికేషన్ కూడా బిల్డ్ చేయమని చెప్తున్నాం అన్నమాట. సో వన్స్ ఈ ఇమేజ్ కూడా బిల్డ్ అయిపోతే ఫైనల్గా ఇంకొక ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ని కూడా మనం బిల్డ్ చేసేస్తే మనం అప్లికేషన్ అనే దాన్ని అప్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్క కంటైనర్ని అప్ చేసుకుంటే అల్టిమేట్గా మనకి
ఒక మల్టీ కంటైనర్ అప్లికేషన్ అప్ అయ్యి ఒక ఫ్రంట్ ఎండ్ Node.js అప్లికేషన్ బ్యాక్ ఎండ్ యాప్ తోటి కమ్యూనికేట్ అవుతూ ఆ బ్యాక్ ఎండ్ యాప్ డేటాబేస్తో కమ్యూనికేట్ అవుతూ మనకి కంప్లీట్గా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్లికేషన్ లాగా డాకర్ మీద రన్ చేయగలిగిన అప్లికేషన్ లాగా మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి, అది నిజంగా రియల్ టైంలో వర్క్ అవుతుందా అనేది మనం కంప్లీట్గా అన్ని కంటైనర్స్ని బిల్డ్ చేసిన తర్వాత చెక్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ అయ్యే వరకు మీరు కావాలంటే వీడియోని ఫార్వర్డ్ చేయొచ్చు. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను వీడియోస్ పబ్లిష్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. సో దట్ ఈ వీడియోస్ అనేవి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది కొంచెం టైం పడుతుంది. ఎందుకు అంటే బేసిక్గా npm ఇన్స్టాల్ రన్ చేసినప్పుడు నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అది ఆ అప్లికేషన్కి సంబంధించినటువంటి డిపెండెంట్ లైబ్రరీస్ అన్నిటినీ కూడా npm ప్యాకేజ్ రిపాజిటరీ నుంచి డౌన్లోడ్ చేసుకుంటుంది. సో అలా డౌన్లోడ్ చేసుకోవడానికి అది ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. ఆ తీసుకున్నటువంటి ఆ ప్యాకేజెస్ మొత్తాన్ని డౌన్లోడ్ చేసిన మొత్తం ప్యాకేజెస్ అన్నిటినీ కూడా లోకల్గా స్టోర్ చేసుకుంటుంది ఇమేజ్లో. ఆ ప్యాకేజెస్ ఉండటం వల్లే అప్లికేషన్ అనేది పర్ఫెక్ట్గా రన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ లైక్ npm ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవాలనుకుంటే దెర్ ఆర్ సో మెనీ వీడియోస్ అవుట్ దేర్. బట్ ఇది జస్ట్ బేసిక్ Node.js అప్లికేషన్. ఇది దాన్ని మనం మల్టిపుల్ కంటైనర్స్ తోటి రన్ చేస్తున్నాం. ఐ థింక్ ఈ ఇమేజ్ ఒకటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది బిల్డ్ అవ్వడానికి. రెస్ట్ ఆఫ్ ది ఇమేజెస్ అన్ని కూడా ఫాస్ట్గా అయిపోతాయి. ఇంకొక ఇమేజ్ బిల్డ్ చేసుకుంటే సరిపోతుంది, Nginx ఇమేజ్. ఆ ఇమేజ్ని కూడా మనం బిల్డ్ చేసేసి తర్వాత కంటైనర్స్ని స్టార్ట్ చేస్తే ఫైనల్గా మనకి మల్టిపుల్ కంటైనర్స్ అప్ అయ్యి వాటన్నిటి మధ్యన కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయ్యి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్లికేషన్ అనేది మనకి యాక్సెసిబిలిటీలోకి వస్తుంది. అగైన్ ఒకవేళ డాకర్ వాల్యూమ్స్ అంటే ఏంటి తెలియకపోతే, డాకర్ నెట్వర్క్స్ అంటే ఏంటి తెలియకపోతే, డాకర్ ఫైల్ ఎలా వాడతారో తెలియకపోతే కనుక, ఆర్ ఎనీ అదర్ కమాండ్స్, బేసిక్ ఆపరేషనల్ కమాండ్స్ తెలియకపోతే మన వీడియోస్లో అన్నీ ఆల్రెడీ నేను పబ్లిష్ చేసి ఉంచాను. సో అవి చూస్తే మీకు అర్థమైపోతుంది అసలు డాకర్ ఫంక్షనాలిటీ ఎలా ఉంటుందని. దీంట్లో ఇంకొక కాన్సెప్ట్ డాకర్ కంపోజ్ ఉంటుంది. అది మోస్ట్లీ నెక్స్ట్ వీడియోలో పబ్లిష్ చేస్తాను. అక్కడితో మనకి ఆల్మోస్ట్ డాకర్ అయిపోతుంది. మేజర్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ అయిపోతాయి. అండ్ ఆఫ్టర్ దట్ ఐ విల్ స్టార్ట్ విత్ కుబర్నెటిస్. అందుకని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి ఇట్ ఈస్ లైక్ ఎ కంటిన్యూస్ ఎఫర్ట్. అండ్ ఇఫ్ యూ సబ్స్క్రైబ్ యూ విల్ గెట్ నోటిఫైడ్ వెన్ ఎవర్ ఐ పబ్లిష్ ఎ వీడియో. సో ఇట్ విల్ బి ఈజీయర్ ఫర్ యూ టు లెర్న్ ద టెక్నాలజీ. రైట్? అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, సో దట్ ఎవ్రీబడి విల్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. ఐ థింక్ ఇది వచ్చేసింది, లాస్ట్ స్టేజ్లో ఉంది. ఎక్స్పోర్టింగ్ లేయర్స్లో అయిపోయిందంటే కనుక మనకి ఓవరాల్గా ఇమేజెస్ రెడీ అయినాయి. సో సర్వర్ ఇమేజ్ రెడీ అయింది అండ్ క్లయింట్ ఇమేజెస్ కూడా రెడీ అయింది. ఫైనల్ ఇమేజ్ వచ్చేసరికి వెబ్ అప్లికేషన్కి సంబంధించింది. సో cd.cd nginx ఇక్కడ కూడా మనకు ఒక డాకర్ ఫైల్ ఉంది. సో డాకర్ బిల్డ్ -t డాట్, ఇది ఫాస్ట్గా అయిపోతుంది. సో nginx వెబ్ అప్లికేషన్, వెబ్ సర్వర్కి సంబంధించినటువంటి ఇమేజ్ అనమాట ఇది. సో మనం ఇప్పుడు ఓవరాల్గా ఈ ఇమేజెస్ని బిల్డ్ చేసుకుంటాం. అండ్ Mongo Express ఆటోమేటిక్గా ఆ కంటైనర్స్ క్రియేట్ అయినప్పుడు డౌన్ అవుతాయి. ఇప్పుడు ఈ ఇమేజెస్ని వాడుకుని మనం మన అప్లికేషన్స్కి సంబంధించిన కంటైనర్స్ని స్టార్ట్ చేసుకుందాం. సో మళ్ళీ నేను సర్వర్ ఫోల్డర్కి వెళ్తున్నాను, ఎందుకంటే ఇక్కడ కొన్ని లైబ్రరీస్ ఉంటాయి ఈ పర్టికులర్ కంటైనర్ రన్ అవ్వడానికి కావాల్సిన లైబ్రరీస్. సో కంటైనర్ క్రియేట్ అయింది. ఇది ఏం చేస్తుంది అంటే మన అప్లికేషన్ ఏపీఐని MongoDB కనెక్ట్ అవ్వడానికి కావాల్సిన ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ తోటి కాన్ఫిగర్ అవుతూ ఆ కంటైనర్ అనేది మనం క్రియేట్ చేసినటువంటి ఇమేజ్ తోటి స్టార్ట్ అయిపోయింది. అండ్ సెకండ్ వచ్చేసరికి లెట్ మీ గో టు ద క్లయింట్ ఫోల్డర్. ఇక్కడ కూడా కొంత కంటెంట్ ఉంది. సో ఈ కమాండ్ రన్ చేస్తే ఇది మనం క్రియేట్ చేసిన క్లయింట్ ఇమేజ్ తోటి స్టార్ట్ అయింది. PS అంటే 4 కంటైనర్స్ కూడా అప్ కండిషన్లో ఉన్నాయి. ఫైనల్లీ
లాస్ట్ది దీనికి ఎక్కడి నుంచైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఈ పర్టికులర్ కమాండ్ని, ఇట్ డజంట్ మ్యాటర్. అండ్ నీడ్ టు మేక్ షూర్ దట్ ద నెట్వర్క్ నేమ్, ఐ థింక్ స్పెల్లింగ్ కరెక్ట్ లేదు ఇక్కడ, నెట్వర్క్ నేమ్ షుడ్ బి library -marna -API ఇవ్వాలి. అండ్ దెన్ ఫైనల్లీ హిట్ ఎంటర్. సో 5 కంటైనర్స్ కూడా కంప్లీట్లీ రన్ స్టేట్లోకి వచ్చేసాయి. మరి ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎలా యాక్సెస్ చేస్తాం అంటే, ఇందులో వెబ్ ఇంటర్ఫేస్ని ప్రొవైడ్ చేసే కంటైనర్ Nginx కంటైనర్. కాబట్టి ఇది ఏ పోర్ట్ మీద రన్ అవుతుందో చెక్ చేసుకుని మనం మన డాకర్ హోస్ట్ ఐపీని బ్రౌజర్లో తీసుకుని ఆ ఐపీని హిట్ చేస్తే 8080 పోర్ట్ మీద, కాబట్టి ఇది అప్లికేషన్ అన్నమాట. సో వెల్కమ్ టు మై లైబ్రరీ అనేది అప్లికేషన్. అండ్ దీంట్లో ఏదైనా క్రియేట్ చేయొచ్చు. సో ఒక బుక్ టైటిల్, సో ఆటోమేట్ ద బోరింగ్ స్టఫ్ యూజింగ్ పైథాన్ ఆటోమేషన్. ఆథర్ వచ్చి ASY డాట్ డిస్క్రిప్షన్. This book helps beginners to start working with Python programming. ISBN number, some random number. ఇచ్చేసి మనం క్రియేట్ బుక్ అనగానే అది ఒక ఎంట్రీని క్రియేట్ చేసింది. సో ఈ ఎంట్రీ గో టు మై బుక్స్ అంటే ఇక్కడ మనకి లైబ్రరీలో ఈ బుక్ కనబడుతుంది, ఎవరు ఆథర్ దానికి, అండ్ ఆ పుస్తకం పేరేంటి, దాన్ని కావాలంటే డిలీట్ కూడా చేయొచ్చు. ఇలా మనం బుక్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ అంటారు అనమాట దీన్ని. దిస్ ఈజ్ ఎ సింపుల్ ఫుల్ స్టాక్ మార్నా అప్లికేషన్ టు డెమాన్స్ట్రేట్ హౌ Nginx అండ్ Docker క్యాన్ బి యూజ్డ్ ఇన్ దిస్ వర్క్ ఫ్లో. సో మై బుక్స్కి వెళ్తే మనం క్రియేట్ చేసిన బుక్ కనిపిస్తుంది. కొత్త బుక్స్ క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఒకవేళ ఏదన్నా రాంగ్ ఎంటర్ చేస్తే దానికి సంబంధించిన వ్యాలిడేషన్ కూడా మనకి ఈ అప్లికేషన్ చెప్తుంది. ఇప్పుడు డాకర్ లాగ్స్ అని చెప్పి మనం ఈ పర్టికులర్ అప్లికేషన్స్కి సంబంధించినటువంటి ఈ కంటైనర్ లాగ్స్ని చూడొచ్చు. మనం మేబీ DB కంటైనర్కి సంబంధించిన లాగ్ చూస్తే ఇక్కడ DBలో జరిగినటువంటి ఆపరేషన్స్, DBకి అథెంటికేషన్ సక్సీడ్ అయింది అండ్ DBలో కొన్ని అప్డేట్స్ జరిగాయి, సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తుంది. అలాగే డాకర్ లాగ్స్ Nginxకి సంబంధించినటువంటి కంటైనర్ని చూస్తే Nginxకి సంబంధించిన కంటైనర్ని చూస్తే కనుక దాని లాగ్స్, ఆ వెబ్ పేజ్ లోడ్ అయింది కదా, లోడ్ అయినటువంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట ఇదంతా. అండ్ అలాగే క్లయింట్కి సంబంధించిన లాగ్స్ చూడొచ్చు. మనం చాలా ఇంటరాక్ట్ అయ్యాం అప్లికేషన్ తోటి. డాకర్ లాగ్స్ అని చెప్పి ఆ క్లయింట్ కంటైనర్కి సంబంధించిన ఇది ఇస్తే అది జస్ట్ ఏంటంటే క్లయింట్ స్టార్ట్ అయిందని చెప్తుంది అంతే. అండ్ మేబీ ఇంకోటి కూడా ఉంది, డాకర్ ఇమేజెస్ సర్వర్, అది కూడా చెక్ చేద్దాం. డాకర్ PS, డాకర్ లాగ్స్ మెయిన్ API అప్లికేషన్. ఐ థింక్ ఇది మెయిన్ అప్లికేషన్, కాబట్టి ఇది ఇస్తే ఇది కూడా అప్లికేషన్ ఏ పోర్ట్ మీద రన్ అవుతుంది ఇదంతా చెప్తుంది. సో ఓవరాల్గా మనకి ఏంటంటే, ఇప్పుడు మనకి మల్టీ కంటైనర్ అప్లికేషన్ ఉంది, 5 కంటైనర్స్ రన్ అవుతున్నాయి ఇక్కడ. ఓవరాల్గా ఈ అప్లికేషన్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ అప్లికేషన్ మనకి బయటకి ఇలా యాక్సెస్ అవుతుంది. సపోజ్ ఇఫ్ ఐ వాంటెడ్ టు డిలీట్ దిస్, ఐ కెన్ డిలీట్ దిస్. ఒక మీనింగ్ఫుల్ మెసేజ్ని ప్రింట్ చేస్తూ డిలీట్ చేయొచ్చు. ఇట్లా మనం ఒక మల్టీ కంటైనర్ అప్లికేషన్ని డాకర్ తోటి రియల్ టైంలో బిల్డ్ చేసి రన్ చేయొచ్చు. సో దీనికి కావాల్సినటువంటి ఆర్కెస్ట్రేషన్, దీనికి కావాల్సినటువంటి హై అవైలబిలిటీ ఏదైతే ఉందో అవన్నీ తీసుకురావడానికి కుబర్నెటిస్ని వాడతారు. సో అవి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మనం డెఫినెట్లీ డిస్కస్ చేద్దాం. సో అంటిల్ దెన్ హ్యావ్ ఏ good evening or good morning to everybody. Please do subscribe. Don't forget. Please click on the bell icon, share and like. Happy learning.